This meeting is being recorded. अथ मंत्रपाठः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము 57వ అభ్యాసంలో శబ్దకోశం చెప్పుకున్నామండి. ఈరోజు వ్యాకరణం మొదలు పెట్టుకోవాలి. అందరికి వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మహోదయ. ఓకే అండి, చూడండి వ్యాకరణం చూసుకోండి. వ్యాకరణం హెడ్డింగ్ పెట్టుకోండి. బ్రాకెట్ జ్ఞాధాతు జ్ఞాధాతు వ్యాకరణం హెడ్డింగ్ పెట్టారు కదా, చూడండి మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. వ్యాకరణం అక్కడ మకారం బింది కూడా పెట్టుకోండి, మకారం పొల్లు పెట్టుకోండి. వ్యాకరణం జ్ఞా కామ జ్ఞా కామ తద్దిత ప్రత్యయ తః తద్దిత ప్రత్యయ తః తద్దిత ప్రత్యయ తదుపతి ఏంటి? తహ తహ ఒక ప్రత్యయము, త్ర ఒక ప్రత్యయము, త్ర కామ ఠ ప్రత్యయం. ఇవి ప్రత్యయాలండి. ఠ కామ దా దా కామ ధా ఒత్తు ధ ధా కామ మాత్ర మాత్ర ఇది కూడా ప్రత్యయం అండి. ఇవన్నీ ప్రత్యయాలు. తహ త్ర థ ద ధ మాత్ర ఇవన్నీ తద్దిత ప్రత్యయాలండి. ఏ ప్రత్యయాలు? కృత్ ప్రత్యయాలు, తద్దిత ప్రత్యయాలు అంటాం కదా, ఇవన్నీ తద్దిత ప్రత్యయాలు అంటాం. ఈ ప్రత్యయాలన్నీ ఎలా వస్తాయి? ధాతువులతో రావు, ఇవన్నీ కూడా శబ్దాలతో వస్తాయండి. ఎలా వస్తాయి? శబ్దాల చేత వస్తాయి. కృత్ ప్రత్యయాలు అంటాం కదా, అవేమో ధాతువుల చేత వస్తాయి, ధాతువుకి పక్కన వస్తాయి ప్రత్యయాలు. ఈ ప్రత్యయాలన్నీ ఎలా వస్తాయి? శబ్దానికి తయారైన శబ్దానికి పక్కన వస్తాయి. ఎటువంటి శబ్దము? అర్థవంతమైన శబ్దానికి పక్కలో ఈ ప్రత్యయాలు వస్తాయి. కాబట్టి శబ్దానికి వచ్చిన శబ్దాన్ని తర్వాత వచ్చిన ప్రత్యయాన్ని బేస్ చేసుకుని దాంట్లో మార్పులు ఏవైతే వస్తాయో అవి మనం ఎట్లా ఏ విధంగా అనేది ఇప్పుడు చూస్తాము. ఇన్ని బ్రాకెట్లో పెట్టుకోండి. వ్యాకరణం బ్రాకెట్ లో ఏం చెప్పుకోబోతున్నాం? జ్ఞాధాతు తద్దిత ప్రత్యయ తహ త్ర థ ద ధ మాత్ర ఇవన్నీ ప్రత్యయాలండి. బ్రాకెట్ లో పెట్టుకోండి. మోదయ్ ఇవి ఏమన్నారు మోదయ్? శబ్దాలతో వస్తాయా మోదయ్? ఏంటండి ఇవి? శబ్దాలతో వస్తాయా మోదయ్? శబ్దాలతో ఈ ప్రత్యయాలు శబ్దాలతో ఇవన్నీ శబ్దాలతో వస్తాయండి. ఇవన్నీ ఎలా వస్తాయి? శబ్దాలతో వస్తాయండి. ఆమా ఫస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇంకోటి
మనకు చెప్పాను, జ్ఞాధాతుకి दोनों पदों में दसों लकारों के पूरे रूप स्मरण करो. दोनों पदం అంటే పరస్మయ పదంలో ఆత్మీయ పదం దోనం పదాల్లో ఇవి రాసుకోవాలి, నేర్చుకోవాలి కూడా. దేకో దాత సంఖ్య 62 మీకు నిన్న గ్రూప్ లో పెట్టినట్టున్నారు, అవి రాసుకోండి. సూచన ఏంటి? ప్రతిజ్ఞాకి రూప ఆత్మీయ పదమే హీ చల్తే హే. ఎలాగంటే ప్రతి జానీతే, జ్ఞాధాతు మామూలుగా జానాతి, జానీత, జానంతే పరస్మ పదంలో ఉన్నాయి. కానీ ప్రతి ఉపసర్గం పెట్టినప్పుడు మాత్రమే అది ఆత్మీయ పదంలోకి మారిపోతుంది నియమం ప్రకారంగా, సూత్ర నియమం ప్రకారంగా. ఖచ్చితంగా అది ఒకటే కాబట్టి మనం కింద ఇచ్చామట, ప్రతిజ్ఞ రూపము ఆత్మీయ పదమే హీ చల్తే, అంటే ఆత్మీయ పదంలోనే రూపం వస్తుంది అని చెప్పి ఇక్కడ అది గుర్తు పెట్టుకుని సరిపోతుంది. మనకు ఇంకా చాలా ఉన్నాయి, ప్రసిద్ధంగా మనకి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. అది గుర్తు పెట్టుకుని సరిపోతుంది. అస్తు. సో ఇది ప్రతిజ్ఞ ధాతు ఆత్మీయ పదంలో నడుస్తుంది, ప్రతి జానీతే అలాగా. అస్తు. ఇప్పుడు రాసుకుంది నియమం 184. నియమం 184. నియమం 184. నియమం 184. పంచమ్యాస్తశిల్. 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 బ్రాకెట్ లో ఇది సూత్రం అండి. తసిల్. తసిల్ ప్రత్యయానికి మొట్టమొదటి తహా వచ్చింది కదండి, తసిలికే తహా వస్తుందండి. మన మొట్టమొదటి జ్ఞా ధాతు, జ్ఞా అంటే మొదటి జ్ఞా ధాతు అండి. జ్ఞా కామ తద్దిత ప్రత్యయ బ్రాకెట్ రాసుకునే బ్రాకెట్ లో తద్దిత ప్రత్యయం ఏంటి? తహా అంటే తసిల్ ప్రత్యయం నుంచి తహా వచ్చింది అన్నమాట. అలా క్రమంగా ఒక్కొక్క ప్రత్యయం నుంచి ఒక్కొక్క నియమాలు చెప్పుకుంటాం మనము. ఫస్ట్ పంచమ్యా తసిల్, ఇది బ్రాకెట్ లో పెట్టుకోండి. దీని యొక్క అభిప్రాయం ఏంటంటే రాసుకోండి. పంచమీ విభక్తి యొక్క స్థానంలో పంచమీ విభక్తి యొక్క స్థానంలో పంచమీ విభక్తి యొక్క స్థానంలో పంచమీ విభక్తి యొక్క స్థానంలో తహ ప్రత్యయం వస్తుంది. ఏ ప్రత్యయం వస్తుంది? తహ ప్రత్యయం వస్తుంది. పంచమీ విభక్తి యొక్క స్థానంలో తహ ప్రత్యయం వస్తుంది. పంచమీ విభక్తి యొక్క స్థానంలో తహ ప్రత్యయం వస్తుంది. ఏం చెప్పాను? పంచమీ విభక్తి యొక్క స్థానం వస్తే తహ ప్రత్యయం వస్తుందంట. జైషే ఉదాహరణ, జైషే అంటే ఉదాహరణ రాసుకోండి. ఉదాహరణ కస్మాత్. కస్మాత్ ఏ విధంగా ఏ శబ్దం అంటే పంచమీ విభక్తి. కస్మాత్ కయోహో, కస్మాత్ కాభ్యాం కేభ్యః, రామాత్ రామాభ్యాం రామేభ్య అంటాం కదా. ఇది కిం శబ్దానికి పంచమీ భక్తి ఏకవచనం ఏమొస్తుంది? కస్మాత్. పంచమీ భక్తినా? ఆ పంచమీ భక్తి స్థానం ఏమొస్తుంది? తస్లి ప్రత్యయం వస్తుంది. తస్లి ప్రత్యయం వచ్చినప్పుడు ఏమవుతుంది రూపము? కుతః. కస్మాత్ అనే శబ్దాన్ని కుతః అని చెప్పవచ్చు. పంచమీ భక్తి యొక్క అర్థాన్ని ఇస్తుంది అక్కడ. కుతః ఎక్కడి నుంచి, కస్మాత్ ఎక్కడి నుంచి, అలాగూ చెప్పదు. విభక్తితో చెప్పొచ్చు, ప్రత్యయంతో తయారైనటువంటి శబ్దంతో కూడా చెప్పొచ్చు, కుతః అని కూడా చెప్పొచ్చు అన్నమాట. అందుకే కస్మాత్ పంచమీ భక్తి స్థానంలో తసిలి ప్రత్యయం అంటే తహ వచ్చిందన్నమాట. తసిలికి అనుబంధ లోపం చేసుకుంటే తహ వస్తుందన్నమాట. ఓకేనా? పంచమీ భక్తి స్థానంలో తహ వస్తుంది అని చెప్పాం కదా. ఆ తహ అది ఎక్కడి నుంచి వచ్చింది? తసిలి స్థానంలో వచ్చింది. కాబట్టి ఒక పని చేయండి, దాంట్లో బ్రాకెట్ రాసుకోండి. పంచమీ భక్తి స్థానంలో అంటే తసిలి ప్రత్యయ స్థానంలో తహ వచ్చింది, తహ ప్రత్యయం వచ్చింది. తసిలి ప్రత్యయ స్థానంలో తహ వస్తుంది, అలా కావాలి స్పష్టత కోసం రాసుకోండి బ్రాకెట్ లో. తసిలి ప్రత్యయ స్థానంలో అనుబంధ లోపం చేస్తే తహ వస్తుంది. ఏమొస్తుంది? తహ వస్తుంది. ఓకే అండి. ఇప్పుడు రాసుకో. దానికి ఎగ్జాంపుల్ రాసుకో. కస్మాత్ అంటే ఏమిటి? పంచమీ భక్తి. దానికి రూపం ఏమొస్తుంది? తసిలి ప్రత్యయం వచ్చినప్పుడు కుతః. తహ వచ్చిందా? అది ప్రత్యయం అంట. కుతః అంటే ఎక్కడి నుంచి. ఇదే విధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇదే విధంగా యస్మాత్ కి యతః. యస్మాత్ కి యతః. యస్మాత్ కి యతః. అలాగే యస్మాత్ కి యతః. నెక్స్ట్
తస్మాత్ కి తతః, తస్మాత్, తస్మాత్ కి తతః. అలాగే ఇతః అవన్నీ తీసుకోవచ్చు. ఇతః, ఏ తస్మాత్, ఏ తస్మాత్ ఇక్కడి నుంచి, ఇతః, ఇతః ఇవన్నీ అవే పదాలు అన్నమాట. సరే, ఇతః. యతః తతః కుత, యతః తతః కుతకు ద్వివచనము బహువచనాలు ఉండవా? ఏంటండి? యతః కుతః తతః ఉండవు. దానికి పంచవిభక్తి స్థానాన్ని ఇది వస్తుందని చెప్పడం. పంచవిభక్తి ఇది రకం చెప్పొచ్చు, దానికి విభక్తులు ఉండవు. రాసుకో యతః, యతౌ, యతః అట్లా అర్థయుక్త. యతః అనేది అవ్యయ పదం కాబట్టి అదే ఉపయోగించుకుంటాం అన్నమాట. దానికి ద్వివచనాలు అలా రూపాలు ఉండవు, ప్రయోగం ఉండదు. చెప్పవచ్చు, రూపం నడిపించుకోవచ్చు, కానీ ఉపయోగం, దాని యొక్క ప్రయోగం కూడా ఉండాలి కదా మనకు. దాని ప్రయోగం కూడా ఉండాలి, ప్రయోగం ఉండదు కాబట్టి మనకు అవసరం లేదు. రూపాలు నడిపించుకోవచ్చు, ప్రత్యాంత శబ్దం కదా. యతః, యతౌ, యతాః, యతం, యతౌ, యతాన్ చెప్పుకోవచ్చు, కానీ అది మన శాస్త్రంలో ప్రయోగం ఉండదు, తక్కువ. అస్తు. తతః, ఇతః ఇక్కడి నుంచి. నెక్స్ట్ పరితః, అందులో తహ వచ్చి తసి ప్రత్యయం వచ్చినమాట. అంటే పంచమీ యొక్క అర్థం చెప్పడం కోసం. పంచమీ యొక్క అర్థమే అంటే వేరు చేయడం, డివైడ్ చేయడం, అలాంటి అర్థంలో. పరితః నాలుగు వైపుల నుంచి, పరితః నాలుగు వైపుల నుంచి. నెక్స్ట్ అభితః రెండు వైపుల నుంచి, అభితః రెండు వైపుల నుంచి, అభితః రెండు వైపుల నుంచి. సమంతతః, సమంత సంపూర్ణ అన్ని వైపుల నుంచి, ఇక్కడ అర్థం అదే వస్తుంది. ఫలిత నాలుగు వైపుల నుంచి, సమంత అంటే అన్ని వైపుల నుంచి, సమంతతః అన్ని వైపుల నుంచి. పరితః వాటికి పంచమే విభక్తి రూపం ఏంటి మహోదయ? ఇది పరి అనే తస్మా, ఇది పంచమీ రూపం కదా. పరి అనే శబ్దం చేత తత్ శబ్దానికి తతః అయిపోయాను, మూల శబ్దం తతః. పరి తస్మాత్ శబ్దానికి తతః వచ్చిందని ఇక్కడ. కానీ ఉపసర్గం చేత మన రూపం తీసుకున్నాం. పరి తత్ సర్వనామ శబ్దం తీసుకుంటాము. పరి ఆ తత్వండే తస్మాత్ శబ్దానికి మీ తతః వచ్చేసాయి, పరితః. తస్మాత్ వస్తున్నాయి. కానీ ఉపసర్గం వల్ల ఏమైపోయింది, అర్థం మారిపోతుందన్నమాట. కాబట్టి అక్కడ విభక్తి రాకుండానే మనం పరితః రూపం తీసుకొచ్చామంట. మూల శబ్దం తత్తనే మూల శబ్దం చేతనే తస్లీ ప్రత్యయం తీసుకొచ్చి పరితః తయారు చేశాం. తత్ శబ్దం అని తీసుకొని మూల శబ్దము తతః. ఇప్పుడు మనం యుష్మద్ శబ్దము అస్మద్ శబ్దానికి అయితే రూపాలు చెప్పుకోవచ్చు. యుష్మద్ శబ్దము అస్మద్ శబ్దం కాంటివంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ డైరెక్ట్ గా మూల శబ్దం చేతనే ప్రత్యయాలు తెచ్చుకొని తయారు చేసుకున్నామట. ఇప్పుడు ఇతః శబ్దం ఉంది, డైరెక్ట్ గా ఏతద్ శబ్దం చేత ఇతః తయారైంది, ఏతద్ శబ్దం చేత ఇతః తయారు చేసుకున్నాం అన్నమాట. అలాగే పరి ఉపసర్గం ఉండి తత్ శబ్దం చేత పరితః అలా వచ్చింది. ఓకే అండి. యస్మాత్ యతః అంటే అర్థం ఏంటండి? యత ఎక్కడి నుంచి అయితే, యతః ఆగతవది తతః గచ్చదు, ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి, అలాగా. అలాగే. పరితః అన్ని వైపులా, అభితః రెండు వైపులా, సమంతతః అన్ని వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి. నెక్స్ట్ అతః, అందువలనే ఇక్కడ అతః వచ్చింది. ఇదం శబ్దానికి అతః శబ్దం తయారు చేశాం, ఇదం శబ్దానికి అతః వచ్చేసింది. వీని మూల సర్వనామ శబ్దం తత్తు, ఎత్తు, ఏతది ఈ శబ్దాలతో తయారు చేసిన శబ్దాలండి. అంటే ఇవన్నీ ప్రత్యేక పంచమీ విభక్తి యొక్క అర్థాన్ని ఇస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. పంచమీ విభక్తి యొక్క అర్థాన్ని ఇస్తాయి, అందుకే పంచమీ విభక్తి స్థానం ఈ ప్రత్యయం వస్తుంది అని చెప్పడం కోసం. అంటే పంచమీ విభక్తి యొక్క అర్థం అయితే ఉంటుందో ఈ ప్రత్యయం వచ్చినప్పుడు అదే అర్థం వస్తుంది అని చెప్పడం కోసం. అస్తు. అతః అందువలనే, అందుచేత, అలాగే ఇవన్నీ తీసుకోవచ్చు. నెక్స్ట్ అగ్రతః ముందు నుంచి, అగ్రతః. సో ఇట్లా తహ వచ్చింది, తసిల్ నుంచి తహ వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి. సూత్రంలో పంచమ్య తసిల్ అని చెప్పాం కదా, దానికి అనుబంధ లోపం చేస్తే తస్ వస్తుంది,
ఆ తస్సికేలో ఉండే సకానికి ఋతు విసర్గి తహ అయిపోయింది అన్నమాట. మహోదయ అగ్రత అంటే ముందు నుంచి, సర్వత అన్ని వైపుల నుంచి, అన్ని వైపుల నుంచి. నెక్స్ట్ ఉభయత మళ్ళీ రెండు వైపుల నుంచి. అభిత అన్య ఉభయత అని రెండు ఒకటండి, రెండు వైపుల నుంచి అలా అర్థం వస్తుంది. మహోదయ ఇది మరి ద్వితీయ విభక్తిలో ఉపయోగిస్తాం కదా మహోదయ. ఏదండి? పరితః అనేది పరితః ఉభయతః ఇవి ద్వితీయ విభక్తిలో ఉపయోగించుస్తాం కదా మహోదయ. ద్వితీయ భక్తి అంటే ఈ శబ్దాలు వచ్చినప్పుడు అక్కడ ద్వితీయ భక్తి వస్తుంది అని అర్థం, నియమం అన్నమాట. ఈ శబ్దాలు ఎక్కడ ఉపయోగించినా, ఈ శబ్దాలు ఎప్పుడు ఉపయోగించినా వాటి యోగంలో ఖచ్చితంగా గ్రామం ఉభయత, నగరం పరిత, అలాగే ఈ శబ్దాలు ఎప్పుడు వచ్చినా అక్కడ ఖచ్చితంగా ద్వితీయ భక్తిని ఉపయోగించుకోవాలి అని చెప్పడం కోసం. కానీ ఇవి పంచమి శబ్ద పంచమి విభక్తి వేరు, వీటి యోగంలో ద్వితీయ భక్తి రావడం వేరు. ఓకేనా? ద్వితీయ భక్తి ఉపయోగిస్తాం కాదు, ఈ శబ్దాలు ఎప్పుడు వచ్చినా అక్కడ ద్వితీయ భక్తిని ఉపయోగించాలి నియమని చెప్పుకున్నామాట. ఉభయత పరిత ఇటువంటి శబ్దాలు ఎప్పుడు వచ్చినా అక్కడ ఖచ్చితంగా ద్వితీయ భక్తినే ఉపయోగించాలి అని చెప్పడం కోసం. ఓకే అండి. నెక్స్ట్ మత్తః. మత్తః అస్మత్ శబ్దం చేత మత్తః వస్తుంటే ముజుసే నా నుంచి, నా చేత, మత్తః నా కారణంగా, నా వలన, అలాంటి అర్థాలు వస్తాయి మత్తః. నెక్స్ట్ త్వత్తః నీ వలన, నీ నుండి, ఇలాంటి అర్థాలు వస్తాయి. త్వత్తః తప్పు లేకుండా త్వత్తః. మహోదయ మత్తః అంటే చెప్తారండి. మత్తః నా నుండి, నా చేత, నా వలన, ఇలాంటి అన్ని అర్థాలు వస్తాయండి. నా చేత లేదా నా నుండి ఇలాగా. త్వత్తః అంటే నీ నుండి అనా మహోదయ? నీ నుండి, నీ చేత, నీ వలన అలాగా. అస్మత్తః మనందరి నుండి, మళ్ళీ మనందరి చేత లేదా మనందరి వలన అలాగా ఆ అర్థం వస్తుంది అస్మత్తః అంటే. యుస్మత్తః అంటే మీ అందరి నుండి, మీ అందరి వలన, మీ అందరి చేత అలా వస్తుంది. మీ అందరి నుండి, మీ అందరి వలన, మీ అందరి చేత అలా వస్తుంది అన్నమాట. గురువు గారు తస్మాత్ అండి. ఏంటండి? తస్మాత్. తస్మాత్ అక్కడి నుంచి, ఆ కారణం చేత, అందువలన, తస్మాత్ కారణాత్ ఆ కారణం చేత. ప్రయోగాన్ని బట్టి, ఏ విశేషాన్ని బట్టి అర్థంలో ఏం కావాలని తీసుకుంటాం. తస్మా అంటే ఆ అని అర్థం వస్తుంది, అందువలన, అందుచేత, ఆ కారణం చేత, ఇలాంటి అన్ని అర్థాలు తీసుకోవచ్చు ప్రయోగాన్ని బట్టి. ఎక్కడ ఏది ఉపయుక్తంగా ఉంటుందో అది తీసుకుంటాం. ఓకే. మహోదయ తతః అంటే అక్కడికి అని కూడా వస్తుంది మహోదయ. అక్కడి తతః ఎత్ర గచ్చతి, యతః గచ్చతి తతః ఆగచ్చతి. ఎక్కడి నుంచి వెళ్ళాడు? తతః అక్కడి నుంచి, అక్కడి నుంచి అలాగా. నెక్స్ట్ అండి యుస్మత్తః అంటే మీ అందరి వలన, మీ అందరి నుండి, మీ అందరి చేత, ఇలాంటి అర్థం వస్తుంది బహువచనంలో. మత్తః త్వత్తః ఏకవచనము, అస్మత్తః యుస్మత్తః బహువచనం, అంతేం లేదు. ఇవన్నీ అస్మద్దు, యుస్మద్దు, తత్తు, యత్తు, ఏతద్దు ఈ సర్వనామ శబ్దాల చేత ఈ ప్రత్యయం వస్తుంది, గుర్తుపెట్టుకుని. తత్తు, ఎత్తు, ఏతద్దు ఈ సర్వనామాల చేత, యుస్మద్, అస్మద్ ఈ సర్వనామాల చేత తస్లి ప్రత్యయం వస్తుంది. ఇవన్నీ శబ్దాలండి, సర్వనామ శబ్దాలు. ఇది 184వ నియమం. ఇవన్నీ ఎక్కువగా మనం తరచుగా ఉపయోగిస్తుంటాం మనం లోక వ్యవహారంలో. నియమం 185 రాసుకుని సప్తమ్యాస్త్రల్, సప్తమ్యాస్త్రల్, సప్తమ్యాస్త్రల్. సప్తమి విభక్తి యొక్క స్థానంలో సప్తమ్యాస్త్రల్, సప్తమి యొక్క స్థానంలో అక్కడే చెప్పాం. పంచమి విభక్తి యొక్క స్థానంలో తహ వచ్చిందని చెప్పాం, అంటే తసిలి ప్రత్యయం. తసిలి స్థానంలో తహ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాం? సప్తమి యొక్క అంటే సప్తమి విభక్తి యొక్క స్థానంలో త్రల్ ప్రత్యయం వస్తుంది.
త్రల్ ప్రత్యయం వస్తుంది. త్రల్ ప్రత్యయం వస్తుంది. ఆ త్రల్ ప్రత్యయానికే అనుబంధ లోపం చేస్తే, ఆ త్రల్ ప్రత్యయానికే అనుబంధ లోపం చేస్తే త్ర మిగులుతుంది. త్ర మిగులుతుంది. ఈ త్రల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్ర మిగులుతుంది. ఈ త్రల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే త్ర మిగులుతుంది. ఇక డైరెక్ట్ సప్తమి భక్తి యొక్క స్థానంలో త్రా ప్రత్యయం వస్తుంది చెప్పాం. డైరెక్ట్ చెప్పేసారు మనం. ముందు సప్తమి భక్తి స్థానంలో త్రల్ ప్రత్యయం వస్తుంది, త్రల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేసి త్రా మిగులుతుంది చెప్పి డైరెక్ట్ రాసేదన్నమాట అక్కడ. ఓకే, అంటే మనకి ముఖ్యంగా ఈ ప్రత్యయం ఎక్కడ ఉపయోగించాం అనేది మనం తెలుసుకోవడం కోసం. అస్తు. ఉదాహరణ కస్మిన్. కస్మిన్. కస్మిన్ అంటే కస్మిన్ దేవాలయే అస్తి, కస్మిన్ గృహే అస్తి. ఏ గృహంలో, ఏ గృహంలో. కస్మిన్ ఏ గృహంలో. సప్తమి అంటే సప్తమి భక్తికి విశేషణం అన్నమాట ఇది. కస్మిన్ ఏ గృహంలో, కస్మిన్ గృహే, కస్మిన్ కస్మిన్ నగరే, కస్మిన్ వనే, కస్మిన్ దేశే, అలాగా. దాన్నే కస్మిన్ అనే సప్తమి భక్తి యొక్క ఏకవచనాన్ని దాని స్థానం కుట్ర. కుట్ర అంటే ఎక్కడ. సప్తమి భక్తి యొక్క అర్థం చేస్తుంది. కుట్ర ఎక్కడ, కస్మిన్ దేశే ఎక్కడ, ఏ దేశంలో. కుట్ర అంటే అదే అర్థం వస్తుంది, తాత్పర్యం అదే వస్తుంది అన్నమాట. దీన్ని ఈ రకంగా చెప్పొచ్చు. కస్మిన్ అనేది సప్తమి భక్తిని, కుట్ర అనే త్రల్ ప్రత్యాంతం చెప్పదు. త్రా ప్రత్యాంతంతో. త్రల్లే త్రాగా మారిపోయింది, గుర్తుపెట్టుకోండి. సూత్రంలో మనం బ్రాకెట్లు ఏం చెప్పినాం, పైన త్ర ప్రత్యయం చెప్పినాం. త్రా ఎక్కడి నుంచి వచ్చింది? సప్తమ్యా త్రల్. త్రల్ ప్రత్యయం నుంచి త్రా వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? త్రల్ ప్రత్యయం నుంచి త్రా వచ్చింది. గురువుగారు ఇది ప్రశ్నవాచకంలోనే వస్తుందండి. కుట్ర కుట్ర ప్రశ్నవాచకం ఉంటుంది. కుట్ర ఎక్కడి నుంచి? ఖచ్చితంగా ప్రశ్నవాచకం ఉంటుంది. నెక్స్ట్ ఇదే విధంగా అత్ర, ఇక్కడ. అత్ర ఇక్కడ. సరే, త్ర ఉందా? త్ర అంటే ఏంటి? సప్తమి యొక్క అర్థం చేస్తుంది. అత్ర ఇక్కడ. ఎత్ర ఎక్కడో తెలియదు. ఎత్ర అంటే ఎక్కడో. అస్మిన్ కి అత్ర అవుతుందా మహోదయ? అస్మిన్ అత్ర. అస్మిన్ నుంచి అత్ర వచ్చిందండి. అస్మిన్ అస్మిన్ ఏవ కదా ఆమె అంటే ఇక్కడే. అంటే ఇక్కడే అని అర్థాన్ని అత్ర అని చెప్తామట. అత్ర. నెక్స్ట్ ఎత్ర. ఎత్ర ఎక్కడో, లేదా ఎక్కడైతే. ఎక్కడో లేదా ఎక్కడైతే. అయితే ఇప్పుడు ఇది యస్మిన్ కి ఎత్ర అని వస్తుందా? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం మహోదయ. అలాగా. అంటే ఎత్ర ఎత్ర వచ్చినప్పుడు తత్ర శబ్దంలో ఉపయోగిస్తాం. ఎత్ శబ్దం ఎక్కడ వచ్చినా అక్కడ తత్ శబ్దం ఖచ్చితంగా వస్తుంది. ఎత్ర వచ్చినా ఖచ్చితంగా తత్వతో ముగిస్తుంది అన్నమాట. ఎత్ర శబ్దం ఎప్పుడు వచ్చినా అది తత్వ శబ్దంతో ముగుస్తుంది వాక్యము, అనివార్యం. అస్తు. నెక్స్ట్ సర్వత్ర. ఏంటండి? సర్వత్ర. సర్వత్ర. గురుగారు సర్వత్ర అన్నప్పుడు ఇక్కడ యస్మిన్ అంటే ఎత్ర వచ్చింది. సర్వత్ర అన్న దానికి అక్కడ దానికి ఏమొస్తుంది? సర్వస్మిన్. సర్వస్మిన్. తత్రకి తస్మిన్. నెక్స్ట్ అన్యత్ర. అన్యత్ర వేరే చోట. అన్యత్ర. అన్యస్మిన్. అన్యత్ర వేరే చోట. బహుత్ర. అన్యత్రా ప్రత్యయం గమనించండి. ఇక్కడ సప్తమి యొక్క అర్థం చెప్పడం త్రా ప్రత్యయం వచ్చినా గమనించాల్సిన విషయం. నెక్స్ట్ బహుత్ర. బహుత్ర చాలా చోట్ల, అంటే చాలా స్థానాల మీద, చాలా స్థానాలలో, చాలా స్థానాలలో, చాలా చోట్ల అలాగే. మహోదయ దీనికి సప్తమి ఎలా ఉంటుందండి బహుత్రాకి? బహుస్మిన్. బహుస్మిన్ మహోదయ. బహుత్ర అంటే బహుస్థానంలో. బహుస్మిన్
బహుస్మిన్ దేశే బహుస్మిన్ స్థానే అలాగే నేను చెప్పుకోవచ్చు మనం. ఓకేనా? మహోదయ 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 హలో, వినిపిస్తుందండి? మహోదయ వినిపిస్తుంది మహోదయ. చెప్పండి. ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇప్పుడు ఈ మనకి కస్మిన్ ఉన్నాం కదా, ఈ పుత్ర రూపం ఎలా వస్తుందో కొంచెం నేను చెప్పగలను. ఎలా వస్తుందా? కహా నుంచా లేకపోతే కస్మిన్ నుంచి పుత్ర ఉన్నాం కదా, ఇది వస్తుంది చెప్పుకోవచ్చు. మనకు అది విషయం చాలా లోతు వెళ్ళిపోతాం అట. విషయం లోతుగా వెళ్ళిపోతాం. వ్యాకరణ సూత్రాలు వస్తాయన్న. కిమ్ అనే ప్రాతిపదికం చేత కళ్ళు తెచ్చుకొని కిమ్ లో ఉండే ఎమ్ము భాగం లోపం చేసుకుని టీ భాగం లోపం చేసుకుని కా మిగులుతుంది. అప్పుడు ప్రాపత్యం కలుపుకుంటే పక్కన మధ్యలో అకారం కూడా వస్తుంది అన్నమాట. ఈ రకంగా వ్యాకరణ సూత్రాల ప్రకారంగా మనకు వస్తుంది. అది లోపలికి మనకు కష్టం అవుతుంది, ప్రకరణ విషయం అవుతుంది అన్నమాట. అది ఎందుకంటే ఒకటి నుంచి ఎప్పుడు అన్ని చెప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. మీకు వ్యాకరణ విషయము మీకు మనకు ప్రకరణం వస్తుందండి. ఇప్పుడు రోజు 8 నుంచి 9 గంటలు జరిగే క్లాస్ లో మీకు అక్కడ రూపసిద్ధి పూర్తి వివరంగా చెప్పబడుతుంది, రాయించబడుతుంది. ఓకేనా? మీకు అప్పుడు మీకు సంకేతిస్తాను, అప్పుడు మీరు జాయిన్ కావచ్చండి. ఇప్పుడు మీరు రూపసిద్ధి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ప్రతి సూత్రం వెనక మనం రూపసిద్ధి ప్రతి రోజు చెప్తూ ఉంటామండి. మీరు ఇక్కడ రుచిగా ఉండేవాళ్ళు, ఇంట్రెస్ట్ గా ఉండేవాళ్ళు, రూపసిద్ధుడే కావాలి అనుకుంటేనా ఇక్కడ నుంచి సరళంగా ఉంటాయి అని రోజు చెప్తూ ఉన్నాను అనమాట. మీరు మధ్యలో వచ్చిన మాకు అర్థం కాదనుకోవద్దు, కానీ నిరంతరంగా వస్తుంటే అందరికీ అర్థం అవుతుంది. కానీ ఒకరోజు చూసి భయపడొద్దు, 2 రోజులు చూసి భయపడితే రాదండి. నిరంతరంగా అక్కడే ఉంటే మీకు, ఎందుకంటే మీకు ఈ బేసిక్ ఉంది కాబట్టి సంస్కృతం మీద పూర్తిగా 60 అభ్యాసాలు పూర్తి చేయబోతున్నారు. ఆ బేసిక్ ఉంది, సంస్కృత వాక్య నిర్మాణం ఉంది, ప్లస్ విభక్తి పరిచయం ఉంది, ధాతు పరిచయం ఉంది, కాబట్టి ప్రత్యేక పరిచయం కూడా ఉంది. అన్ని ఉన్నాయి కాబట్టి అందరికీ అర్థం అవుతుంది. కాకపోతే నిష్ఠాగా శ్రద్ధగా మీరు దాంట్లో లీనమైపోతే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కాబట్టి ఓపికతో కూర్చుంటే రూపసిద్ధి మీకు అందరికి అక్కడ వివరంగా చెప్తున్నాం, అక్కడ తెలుసుకోవచ్చు అండి. ఓకేనా? ఇక్కడ మళ్ళీ కొంచెం లోతుగా అన్ని చెప్పుకోలేదు, చాలా ఉన్నాయి, మళ్ళీ మధ్యలో ఎందుకని చెప్పలేదు. డైరెక్ట్ గా కిమ్ అనే ప్రాతిపదికం తీసుకొస్తే మనకు పుత్ర అనే శబ్దం తయారవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ధన్యవాదాలు. అన్ని చెప్పుకోవాలి మనం, ఎందుకంటే మనం ఇక్కడే ఉండిపోతాం. వ్యాకరణ విషయం చెప్పుకుంటే ఇక్కడే ఉండిపోతాం అనమాట. జీ మహోదయ, ఈ క్లాస్ అయిపోయాక రూపసిద్ధినా అండి? అంటే ఈ బుక్ అయిపోయాకనా అండి? ఇప్పుడు మామూలుగా వ్యాకరణ క్లాస్ నడుస్తుంది, అది ఎప్పటి నుంచో మొదలు పెట్టాం. అవునా? 8 నుంచి 9 దాకా వ్యాకరణ క్లాస్ నడుస్తుంది ఆటోమేటిక్ గా. చాలా సుమారుగా అయిపోయింది. దాదాపుగా ఈ పుస్తకం మొదలు పెట్టినా అది పెట్టుకుంది. దాదాపు 1 year అయిపోవచ్చింది. శివరాత్రికి అయిపోయింది అనుకుంటాను. కాబట్టి ఇబ్బంది లేదు మీకు, దాని మీద భయపడద్దు. రూపసిద్ధి కాలేదు, మీకు బేసిక్ ఉంది, కానీ నిరంతరంగా వస్తే అర్థం అవుతుంది. కాదు పుస్తకాలు కావాలి, కొన్నాళ్ళు చూడండి. ఇంట్రెస్ట్ కొన్నాళ్ళు చూసిన తర్వాత మీకు స్లైడ్ మీద ఇప్పుడు ఏ విధంగా పెట్టాం అలా పెట్టి చూస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం క్లాసులు. కాబట్టి ప్రయత్నం చేయండి. కాబట్టి ఒక రోజుతో వచ్చేది కాదు. ఇప్పుడు సంవత్సరం క్లాస్ని ఒక రోజులో నేను వచ్చి మీకు అర్థం కాదు. అందుకే భయపడద్దు. ఇది చాలా కఠినంగా ఉంది, కష్టంగా ఉంది. కష్టం ఏది కాదు. మీలో ఇష్టం ఉంటే కష్టం. మీరు ఇష్టం లేకపోతే కష్టమే. అది ఏదైనా కష్టమే, ఏది రాదు. కానీ అన్ని వస్తాయి. కాదు మీలో ముందు సంకల్పం ఉండాలి, తెలుసుకోవాలని భావన ఉంటే అందరికీ వస్తాయండి, ఇబ్బంది లేదు. నిరంతరంగా దాన్ని వెంట పడితేనే అది వస్తుందండి. నువ్వు ఒక రోజుగా కనిపించి వెళ్ళిపోతే అది కూడా కనిపించినట్టే, అది కూడా ఊరికే ముఖం చూపించి వెళ్ళిపోతుంది అన్నమాట. కాబట్టి మన విద్యా సరస్వతికి దగ్గరగా ఉండాలంటే మనం నిరంతరంగా అక్కడ సేవ చేయాలి. సేవ చేయాలంటే అక్కడ నిరంతరం కూర్చోవాలి. కూర్చున్నప్పుడు నీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి రూపసిద్ధి కావాలనుకునే వాళ్ళు కొంచెం ప్రయత్నం చేసి అక్కడ వివరంగా విస్తృతంగా చెప్పబడుతుంది అన్నమాట. అది వ్యాకరణం అనివార్యము. నేను చెప్తూ ఉంటాను ప్రతి ఒక్కరికి. నేను ఇంట్లో మీ పిల్లలు ఏ విద్య చదువుకున్నా ఒకసారి మరి ఖచ్చితంగా వ్యాకరణం యొక్క పరిచయం ఖచ్చితంగా చేయించండి. చాలా అవసరం అది. బుద్ధి యొక్క వికాసానికి వాళ్ళు ఏ మార్గంలో ఉన్నాడా, వాళ్ళు ఎంత సూక్ష్మంగా ఉన్నప్పటికీ కూడా ఇది దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా బుద్ధి యొక్క వికాసం అవుతుంది. ఆధ్యాత్మికంగా తన జీవితంలో కూడా చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. భౌతికంగా ఇంకా సంతోషంగా ఆనందం ఉండగలుగుతాడు. దానికి తోడు ఇది కూడా మనకు తెలుసుకోగలిగాయంటే ఇంకా జీవనం సుఖమయంగా ఆనందమయంగా ఉంటుందండి. కాబట్టి భౌతిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా అతనిలో సంస్కారాన్ని మెరుగుపరుస్తుంది అన్నమాట. కాబట్టి మీరు ఆ ప్రయత్నం చేయండి.
కానీ ఇంకోటి కూడా చెప్పాను, ఈ పుస్తకం అయిపోతుంది, మీ అందరూ మీ పిల్లలకు మొదలు పెట్టేసేయండి. ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మీకు చెప్పేసి నోట్స్ ఉంది మన దగ్గర, మీకు ఎవరికి కావాలంటే పీడిఎఫ్ కూడా పంపించేస్తాం. త్వరలో పుస్తకం రాబోతుంది కాబట్టి అది ఇంకా అర్థమవుతుంది. ఈ పుస్తకం మనం ప్రింటింగ్ చేస్తున్నాం కాబట్టి. కానీ మీరైతే మొదలు పెట్టేసేయండి, ఏది బరువు అనుకోదు పిల్లలకు. మా వాళ్ళు ఇది చదువుతున్నారు, ఎన్ని చదివినా కూడా ఇది వచ్చిందంటే ఆ చదువులన్నీ కూడా భౌతిక విద్యలను కూడా వీళ్ళకి ఇంకా సరళంగా అయిపోతాయి. కాబట్టి బరువు అనుకోదు, ఇది కూడా విద్య ఎప్పుడు బరువు కాదు, తేలికగా ఉంటుంది. అది వాళ్ళకు బుద్ధి యొక్క తత్వాన్ని వికసింపజేస్తుంది. ఈ సంస్కృతంలో ఉండేటువంటి గొప్పతనం అటువంటిదా. ఈ శబ్దాల యొక్క మనసులోకి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు చాలా విషయాలు సంస్కారం ఉద్బోధం చేస్తాయన్నమాట, ప్రేరేపిస్తాయి. కాబట్టి బరువు అనుకోదు. రోజు మనకు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఒక అభ్యాసం 4 రోజులు చెప్పండి, వారం చెప్పండి, 2-3 రోజులు చెప్పండి, యోగ్యతని బట్టి. కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు అంతవరకు సమర్థవంతులు. ఇప్పుడు ఎక్కడైతే 30 మంది నాకు మనం డైలీ నిరంతరంగా వస్తున్నారన్నమాట. ఈ 30 మంది మీ ఇంట్లో ఉండే కుటుంబంలో ఉండే కొడుకులకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకు చెప్పినా కూడా అది చాలా సహాయపడుతుంది. సరదాగా ఉన్నప్పుడు ఆ టీవీ సీరియల్స్ దగ్గర కూర్చునే వాళ్ళు ఇవే చెప్పేసేయండి. ఒక 10 నిమిషాలు చెప్పేయండి. ఒకసారి రుచి వాళ్ళకి అంటుపట్టిందంటే నీకు అసలు నేను వదిలిపెట్టినమాట, నిన్ను కూర్చోబెట్టుకుంటున్నమాట వాళ్ళు. ఓ నేను సంస్కృతం మాట్లాడగలుగుతున్నాను, నేను చెప్పగలుగుతున్నాను, అంత ఆనందం కలుగుతున్నమాట. ఇది దేవ భాషకులో ఉండేటువంటి గొప్పతనం అటువంటిది. కాబట్టి మీరందరూ కూడా సమర్థవంతులే. అర్థం కాని వాళ్ళు ఎప్పుడైనా కూడా మన పుస్తకం దాని సహాయం తీసుకోవచ్చు. ఇంకా అర్థం కాని పక్షులు మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఓకేనా, ఇబ్బంది లేదు. అస్తు ప్రకృత వంశధామ. క్షమ్యత మహోదయ, జీ చెప్పండి. రాబోయే పుస్తకం ఎప్పుడు వస్తుంది మహోదయ? ఏంటండి పుస్తకము రాబోతుంది అన్నారు, ఎప్పుడు వస్తుంది మహోదయ? జీ ఇది మన చేతుల్లో అండి, కొన్ని టైపింగ్ చేసే వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వాళ్ళు మనకు పూర్తి చేసి ఎన్నో పనులు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే సంస్కృతం చెప్పేది మన తెలుగు వాళ్ళకి కష్టం అనమాట. అంత తెలుగు చేసినంత ఇదిగా సంస్కృతం చేయలేదు కాబట్టి అది ఇచ్చామండి. ముఖ్యమైన చేసే వ్యక్తి మనకు ప్రభాకర్ అంటాను, సుబ్బారావు గారు. ఆయనకు కొంచెం అనుకూలించడం లేదు, కంటి ఆపరేషన్ జరిగింది కాబట్టి. ఆయన ఉంటే ఇప్పటికి ఎప్పటికో వచ్చేసేది, సమాధిగా చేసేది ఆయన. కానీ దాంట్లో ఇంకా కొన్ని ఎత్తు తక్కువలు ఉన్నాయన్నమాట, మనం చేసుకోవాల్సింది, ప్రూవ్ చేయాల్సింది. అందుకే కొంచెం లేట్ అయిపోయింది. మీకు ఎప్పుడో చెప్పుకున్నా ఎప్పుడో రావాల్సింది. కానీ దాంట్లో కొన్ని ఇంకా వేరియేషన్ చాలా వచ్చేసాయి. అంటే మనం తెలియకుండా ఈ పుస్తకం మనకు అప్పుడు ఊహించుకోలేదు కాబట్టి పుస్తకం తయారు చేయాలని చెప్పి దాంట్లో కొన్ని ఎక్కువగా ఒక యూనిఫామ్ లో అక్షరాలు లేవండి. ఆయన పాపం కష్టపడ్డది కానీ మనం కూడా ఊహించుకోలేదు. మీకు సులభంగా ఉంటుందని చెప్పి ఆయన ఈ రోజు అదే పాట మీకు నోట్ చెప్తుంటే ఆయన టైపింగ్ చేసేవాళ్ళు, అది పీడిఎఫ్ తయారు చేసి మీకు పెట్టేవాళ్ళం. పుస్తక రూపంలో ఎప్పుడు ఊహించలేదు కాబట్టి ఆయన కొన్ని అక్షరాలు చిన్నవి, కొన్ని పెద్దవి, కొన్ని ఒక సైజులో పెట్టలేమంట. ఒక యూనిఫామ్ పుస్తక ఆకారాన్ని పెట్టి చేయలేదు అనమాట. మనకు కూడా లక్ష్యం లేదు, మేము చెప్పలేదు. ఇప్పుడు దాన్ని పుస్తకం చేయాలంటే ఏమవుతుంది, దాన్ని కుదించుకోవాలంటే చాలా టైం తీసుకుంటుందండి. అలాగే అది తెలియక మనం పొరపాటు అయింది కాబట్టి. ఏంటండి అది కంప్యూటర్ మీద చేయొచ్చా మనము? జీ చేయొచ్చండి. అది చేయించడానికే మనకు సమయం తీసుకుంటుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. ఎవరైతే చేసేదో వాళ్ళే చేయాలి. ఒక్కొక్క సాఫ్ట్వేర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నమాట. ఇది వేరే వాళ్ళు చేయడానికి లేదు, చేస్తే వాళ్ళు చేయాలి. ఎంఎస్ వర్డ్ లో చేయాలన్నమాట. తెలిసిన వాళ్ళ దగ్గర ఉండి నేను చేయించాలి. అలాంటి అవకాశం మనకు సెట్ కావడం లేదనమాట. అందుకే కొంచెం లేట్ అవుతుంది. ఇచ్చాను, చేస్తూ ఉన్నారు, కొంచెం టైం తీసుకుంటుంది. అస్తు అందువల్ల లేట్ అయిపోయింది. అది యూనిఫామ్ లో ఒక సైజు రావడం కోసం అన్ని ఒక పుస్తకం అంటే ఒకే లెవెల్లో ఒకే అక్షరాలు సమానంగా ఉండాలన్నమాట. దానికోసం ప్రయత్నం చేస్తే ఎక్కువ టైం తీసుకుంటుంది. అందులో మనకు అందరూ పూర్తిగా సమయం ఇవ్వడం లేదు ఈ పనుల్లో పడి. మనకు తెలిసిన వాళ్ళు ఒక్కరే 2-3 ఉన్నారు కానీ చాలా మంది, అందరికి ఇదే పరిస్థితి అనమాట. అది అందరికి ఇస్తే అది కూడా ఇబ్బంది అవుతుంది, కష్టం అవుతుంది. అట్లా సుమారుగా అయిపోయింది. ఇంకా కొంచెం నిబంధనలు వెనక ఉండేటువంటి కూడా అవి తయారవుతున్నాయి. అందుకే కొంచెం లేట్ అవుతుంది, కానీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు. మనకు పీడిఎఫ్ తాత్కాలిక చూసుకోవడానికి పీడిఎఫ్ ఉన్నాయి, అది మీకు పంపిస్తూ ఉంటాం. పుస్తకాకారంలో వచ్చినప్పుడు అందరికీ పంపిస్తామని. మీ అడ్రస్లు, మీ పేరు అందరి దగ్గర ఉన్నాయి కాబట్టి, మా దగ్గర గ్రూప్ లో ఉన్నాయి కాబట్టి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా పుస్తకాలు వస్తాయండి. నిర్భయంగా అందరికీ సంతోషంగా మీకు రాగానే తెలియజేస్తాను. సంస్కృతం ఉంటుంది కదా మహోదయ అందులో? ఏంటండి తెలుగు సంస్కృతం రెండు ఇప్పుడు మీరు చెప్పారు కదా క్లాసు, అలానే ఉంటుంది కదండి? అలాగే ఇప్పుడు ఎలా చెప్తున్నామో అలాగే సేమ్ A to Z అలాగే ఉంటుందండి. మీకు ఎలా అనువాదం చేయించినో అదే విధంగా ఉంటుంది. అవసరమైన కూడా కొంచెం వ్యాఖ్యానం చేశాం మీకు సులభంగా ఉండటం కోసం. ఓకేనా? ఓకే అండి. అస్తు ప్రకృత వంశధామ. చూడండి, దీంట్లో మర్చిపోయిన ఒక విషయం. మీలో ఇంకా మీకు నేను చేయగలుగుతాను, కంప్యూటర్ అధికారం ఉంది, ఎంఎస్ వర్డ్ లో అంటే కంప్యూటర్ ల్యాప్టాప్ లేదని కానీ చేస్తా అంటే మీరు, అందుకే ఒకసారి ఎవరికో చెప్పాను, మీరు ఎవరైనా ఉంటేనే మనం ఇంకా త్వరగా పని చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఉంటేనా మనకు తెలిసిన వాళ్ళు, నేను టైపింగ్ చేయగలుగుతాను, వాళ్ళు మీరు సహకరిస్తే నేను వారితో కూర్చొని మేము చేయిస్తాను, మార్పిస్తాను అనమాట. కొంచెం అంటే వేరే వాళ్ళు చెప్పాను, మనకు
ఎక్కడో మనం ఒక చోట ఉంటాం, వాళ్ళు ఎక్కడో ఉంటారు, అన్ని సహకరించడం అనమాట. ఎవరి వాళ్ళకి ఇచ్చాము, అది మళ్ళీ ఎవరి వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కానీ మన దగ్గర అది టెక్స్ట్ ఉంది కాబట్టి చేయగలిగితేనే కొంచెం మనం చేసి ఇచ్చామంటే అది మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటారు అనమాట ప్రింటింగ్ చేసేవాళ్ళు. దానివల్ల కొంచెం మనకు లేట్ అయిపోయింది, అంతకన్నా ఏం లేదు. కానీ వస్తుందండి, తయారైంది. కానీ అది అడ్జస్ట్మెంట్ కావడం కోసం, ఒక యూనిఫామ్ కావడం కోసం ఎక్కువ టైం తీసుకుంటున్నాను అక్షరాలు మార్చడంలో. అస్తు. సో ఏమైనా ఉంటే తెలియచేయండి నాకు. అస్తు. రాసుకోండి. నియమం 186 బహుత్ర అయిపోయింది. నియమం 180 రాసుకోండి. ప్రకార వచనే థాల్. ప్రకార వచనే థాల్. ప్రకార వచనే థాల్. ఇది పాణిని సూత్రమా మహోదయ? పాణిని సూత్రం అండి. ఇవన్నీ నెంబర్ కూడా ఉంటే బాగుంటుంది సార్. ప్రారంభంలో ఏ నియమంలో వచ్చినా కూడా అన్ని కూడా పాణిని యొక్క సూత్రాలండి. ఇక్కడ చెప్పేటటువంటి కూడా మనకు నియమాలు ఏవైతే వస్తున్నాయో ప్రతి నియమంలో ఒక సూత్రం వస్తుందన్నమాట. కొన్ని చోట్ల చిన్నగా ఉంటే మొత్తం ఇచ్చేస్తారు, కొన్ని చోట్ల సూత్రం యొక్క సంకేతం కొంచెం రాసి వదిలేస్తారు అనమాట. అది ఈ సూత్రం యొక్క అభిప్రాయం మనం తీసుకుంటున్నాము. అన్ని పాణిని యొక్క సూత్రాలే అండి. వేరే ఆచార్యుల యొక్క సూత్రాలు ఏం లేవు, సామాన్య సూత్రాలు అంటూ ఏం లేవు, వ్యక్తిగతంగా విద్వాంస శబ్దాలు కానీ వాక్యాలు కానీ ఏం లేవు. అన్ని మహర్షి పాణిని రచన సూత్రాన్ని ఆధారం చేసుకొని మనం నియమాలు చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? ఇవన్నీ పాణిని యొక్క సూత్రాలండి. అస్తు. ప్రకార వచనే థాల్ బ్రాకెట్ పెట్టుకోండి. ప్రకారం యొక్క అర్థంలో అంటే ఈ రకంగా, ఆ రకంగా, ఈ ప్రకారంగా, ఆ ప్రకారంగా అని చెప్తుండే అలాంటి అర్థంలో అండి. మనం ఈ రకంగా చేయండి, ఈ ప్రకారంగా చేయండి, ఆ రకంగా బాగుంటుంది, ఆ ప్రకారంగా బాగుంటుంది, అలాంటి అర్థం. ఓకేనా? ప్రకారార్థంలో సర్వనామ శబ్దాల చేత థా ప్రత్యయం వస్తుంది. థా దీర్ఘమని థా ప్రత్యయం వస్తుంది. అంటే థాల్ ప్రత్యయం వస్తుంది. థాల్ ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే థా మిగులుతుంది. ఇదంతా రాయకుండా అక్కడ డైరెక్ట్ రాసే మనకు ఎక్కువ మ్యాటర్ పెంచుకోకుండా థా ప్రత్యయం వస్తుంది. ఎందుకంటే అనుబంధ లోపం చేస్తే ఈ థా మనకు శబ్దంలో కనిపిస్తుంది కాబట్టి. ఓకేనా? అది డైరెక్ట్ రాసింది. ప్రకారార్థంలో సర్వనామ శబ్దాల చేత థా ప్రత్యయం వస్తుంది. నెక్స్ట్ ఉదాహరణ రాసుకుని ఎలాగనేది. అది థా ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా ఉంటాయి, ఉదాహరణ ఇలా ఉంటాయి. మన పైన సప్తమ్య స్థల ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా ఉంటాయో చూసాము. సహ ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా తయారు చూసాము. అలాగే థాల ప్రత్యయాన్ని ఉపయోగించి శబ్దాలు ఎలా ఉంటాయో చూస్తున్నాం ఇక్కడ. రాసుకున్న ఉదాహరణ. తేన ప్రకారేణ అంటే ఆ ప్రకారంగా, ఆ ప్రకారం చేత, ఆ ప్రకారం ద్వారా, తేన ప్రకారేణ. తథా తథా అంటే మేము అంటున్నాం యథా తథా అని చెప్పి. తథా అంటే ఆ ప్రకారంగా అని అర్థం. ఆ ప్రకారం చేత, ఆ రకంగా, ఆ విధంగా, ఇలాంటి అర్థంలో ఈ అర్థం వస్తుంది. తథాలో థా వచ్చిన అంతిమంలో థా అనేది థా ప్రత్యయం. ఏ ప్రత్యము? ప్రకార వచ్చిన థాల్ ప్రకారంగా వచ్చిన థా ప్రత్యయం. ఓకేనా? ఏనే ప్రకారంగా తథా. ఇదే విధంగా మహోదయ ఇక్కడ తేన ప్రకారేణ అంటే ఇది నపుంసక లింగంది తీసుకున్నాము. అది కాకుండా సహతోతేకి తేన తృతీయాలో చెప్పి అలా అంటే అతని విధంగా అలా కూడా వస్తుందండి. తథా అని అంటే దాన్ని కొంచెం సూక్ష్మంగా విడిచి చెప్పామని. తేన ఆ రకంగా, ఆ ప్రకారంగా అనే దాన్ని తథా శబ్దం చెప్తాము. ఊరికే తథా అనే శబ్దం ఏంటి, తథాకి అర్థం ఎలా వచ్చింది అంటే తత్ శబ్దం చేత తయారైంది. ఆ థాల్ ప్రత్యయం వచ్చిన అర్థం విధంగా మారుతుంది. ఈ రకంగా, ఈ ప్రకారంగా. థాల్ ప్రత్యయం ప్రకారార్థం చెప్పడం కోసం వచ్చింది. ఆ ప్రకారార్థం చెప్పడం కోసం విగ్రహ వాక్యం విడిచి చెప్పుకున్నాం. దీన్నే ఈ రకం చెప్తాము. ఆ రకంగా, ఆ ప్రకారంగా, ఆ విధంగా అనే పదాన్ని చెప్పడం కోసమే తథా శబ్దాన్ని ఉపయోగిస్తాము. అది విగ్రహ వాక్యం అర్థం చేసుకోవడం కోసం, తథా శబ్దాన్ని అర్థం చేసుకోవడం కోసం. పైన కస్మిన్ అంటే కుట్లా, ఎస్మి అంటే ఎట్లా అని చెప్పి, అలాగే తేన ప్రకారంగా తథా.
యస్మిన్ ప్రకారం యథా అలాగా ఇక్కడ మనం విగ్రహ వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు చెప్పండి. ఈ తథా యథ ఇవన్నీ కూడా అవ్యయాలు అవుతాయా మహోదయ? అవునండి, అవ్యయాలు అవుతాయి. ఈ ప్రత్యయం వచ్చిన తర్వాత వేద సూత్రం వచ్చేసి వీటన్నిటికీ అవ్యయం అని పేరు పెట్టేస్తుంది. ఆ, అంటే మనము సర్వనామాన్ని తీసుకున్నా కూడా అవి అవ్యయాలే అవుతాయి అంతేనా మహోదయ? అంటే ముందు సర్వనామ శబ్దమే, అది అవ్యయం కాదు. కానీ ఈ సర్వనామ శబ్దానికి తాల్ ప్రత్యయం తీసుకొచ్చిన తర్వాత వేద సూత్రం వచ్చేసి ఆ శబ్దాన్ని మొత్తం అవ్యయాన్ని పేరు పెట్టేసి అని చెప్తున్నాం. అవ్యయం పేరు పెట్టిన తర్వాత దాంట్లో ఏ పని చేసుకోవడానికి లేదన్నమాట. అంటే ఏ విభక్తి తీసుకోవడానికి లేదు. దాంట్లో విభక్తి లింగం వచనాలు ఉండవు. అక్కడ స్టాప్ చేసేసినమాట. ఈ ప్రత్యయాలు వచ్చిన తర్వాత తాల్ గాని త్రా గాని తసిల్ గాని ఈ ప్రత్యయాలు వచ్చిన తర్వాత అవ్యంగా మారిపోతుంది. అవ్యంగా మారిపోయిన తర్వాత అంటే ఏ విభక్తి ఏ లింగం ఏ వచనం ఉండదు, పెట్టుకోవడానికి లేదు. ఎలా ఉందో అలాగే ఉపయోగించుకోవాలి. తర్వాత అవ్యంగా మారుస్తాం మనం. అవ్యంగా మార్చినప్పుడు ఎక్కడికక్కడ ఆగిపోతున్నాం. దాంట్లో ఏ లింగం విభక్తి వచనాలు ఉండవన్నమాట. ఓకేనా? ఎక్కడైతే అవసరమో అక్కడ మనం ఓకేనా అవ్యయం అనేది లింగ విభక్తి వచనాలు చూపించకుండా ఉండడం కోసమే అవ్యయం పేరు పెట్టుకుంటాం. ఎక్కడైతే అవసరమో ఖచ్చితంగా ఇక్కడ 3 లింగాలు, మన ప్రతి శబ్దం అనేది 3 లింగాల్లో ఉంటుంది. కొన్ని ఒకే లింగంలో ఉంటుంది, కొన్ని 2 లింగాల్లో ఉంటాయి, కొన్ని 3 లింగాల్లో ఉంటాయి. అది మన సందర్భాన్ని బట్టి అన్ని రకాలు ఉపయోగించాలి. రాసుకుని ఇదే విధంగా తథా, ఇదే విధంగా యథా, ఏ విధంగా, ఎలాగైతే, ఏ రకంగా అయితే, ఇవన్నీ అర్థాలు వస్తాయి. నెక్స్ట్ సర్వథ, అన్ని రకాలుగా, అన్ని విధాలుగా, అన్ని ప్రకారాలుగా, అలాగా. నెక్స్ట్ ఉభయథ. సో అన్నిట్లో థా వస్తుంది. అన్నిట్లో థాల ప్రత్యయానికి థా. ఉభయత, 2 రకాలుగా, 2 విధాలుగా, 2 ప్రకారాలుగా, ఇలాగా. నెక్స్ట్ అన్యథ. అన్యథ అంటే వేరే విధంగా. అన్యత లేదంటే, అన్యత అంటే వేరే విధంగా, అంటే వేరే విధంగా లేదంటే ఇలా చెప్పామని ఈ విధంగా చేయండి, లేదంటే అన్యత ఇంకో రకంగా, అన్యత ఇంకో రకంగా, వేరే విధంగా. ఏవం కరోతు, అన్యత ఏవం కరోతు, ఇలా చేయండి, లేదంటే ఇలా చేయండి. లేదంటే అంటాం కదా, అది అన్యత శబ్దం. అన్యత ఓకేనా? అన్యథ అని వేరే విధంగా, లేదా లేదంటే అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇత్థం. ఇత్థం ఈ విధంగా, ఈ రకంగా, ఈ ప్రకారంగా, ఇవన్నీ అర్థాలు ఏదైనా తీసుకోవచ్చు. మహోదయ, ఇక్కడ ఏమన్నా సంధి అవి కలిసి ఇది ఇత్థం అయిందా అండి? అంటే మిగతా వాటికి థా వచ్చింది, దీనికి అట్లా కాలేదు కదా అని. థా వచ్చింది, తాకి వచ్చిన తర్వాత మళ్ళీ దీంట్లో ఇంకో ప్రత్యయం అదే అలా వచ్చిందండి. వచ్చిన తర్వాత థా కనిపించింది కదా, థాకే మార్పు తీసుకొచ్చి ఆకాశస్థానం అమ్మ తీసుకొచ్చి పెట్టినమాట. ఆ ఉంది, ఆ తిరిగి ఆకాశస్థానం అమ్మ వచ్చి కూర్చున్నమాట. అందుకే ఇత్తం అయిపోయింది. దాంట్లో వచ్చినట్టుగా మార్పు చేసింది అనమాట. ఇత్తం అంటే అర్థమేంటి మహోదయ? ఇత్తం ఈ విధంగా, ఈ రకంగా, ఈ ప్రకారంగా. ఇదమిద్దం అంటే ఇదమిత్తం అంటే ఈ విధంగా ఉందండి, ఈ రకంగా ఉందండి. ఇదమిత్తం అంటే ఇది ఇలాగనే, ఇది ఈ రకంగానే, ఇది ఈ ప్రకారంగానే, అలా చెప్పడంలో. ఓకేనా? కథం అంటే ఏంటి మహోదయ? కథం ఎందుకు, ఎలా, ఏమిటి. కథం ఎందుకు, ఏమిటి, ఎలా.
హలో మహోదయ వినిపిస్తోంది మహోదయ, ఆ? వినిపిస్తోంది. వినిపిస్తుంది మహోదయ. ఓకే. నెక్స్ట్ చూడండి. కథం అంటే ఇక కథంలో థా స్థానంలో తమ్ వచ్చిందండి. కథంలో థా లేదు అట్లాగే ఇత్తంలో ఏ విధంగా అమ్మ వచ్చిందో అలాగే తమ్ వచ్చింది. ఇలా కూడా ఇక్కడ కథంలో కూడా థాకి స్థానంలో తమ్ వచ్చింది అన్నమాట. ఓకేనా? ఇత్తము మరియు కథం ఈ రెండు శబ్దాల్లో థా ప్రత్యయ స్థానంలో థమ్ వచ్చింది అన్నమాట. అందుకే ఇత్తం కథం అలా వచ్చింది. కథం అంటే ఎందుకు, కథమస్తి భవతి, కథం అస్తి భవాన్, ఎలా ఉన్నావు, కథం ఆగతం ఎందుకు వచ్చావు, కిమర్థం ఆగతవాన్, అలా కథం అంటే ఎందుకు, ఏమిటి, ఎలా ఉంది, కథమస్తి ఎందుకు, ఏమిటి, ఏ రకంగా, ఏ ప్రకారంగా, ఇలాంటి అర్థాలు తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి. ఇది ఈ రకంగా మనకు రకార వచ్చిన థాల్ అనే సూత్రం ప్రకారంగా నియమం చెప్పుకున్నాము. థాల్ ప్రత్యయాన్ని ఉపయోగించి ఈ రకంగా ఉంటాయి అవ్యయ పదాలు. థాల్ ప్రత్యయం వచ్చిన, త్రలి ప్రత్యయం వచ్చిన, తసిలి ప్రత్యయం వచ్చిన ఇవన్నీ కూడా అవ్యాల కింద మారిపోతాయి. ప్రత్యయాలు వచ్చిన తర్వాత అవ్యాలుగా మారుతాయండి. అంతకంటే ముందు శబ్దాలే. ప్రత్యయం వచ్చిన తర్వాత అది అవ్యయం కింద మారుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ నియమ రాసు నియమం 187. నియమం 187. నియమం 187. సర్వై కాన్య కిం యత్ తదః కాలేదా. 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 మహోదయ కాలే అన్నది ఒక పదము, దా అన్నది ఇంకో పదమా మహోదయ? కాలే అంటే కాలార్థంలో, సమయార్థంలో దా ప్రత్యయం వస్తుంది. దా ప్రత్యయం సూత్రం చెప్పిన కదా, తహ త్రా థా దా ప్రత్యయం నుంచి ఇక్కడ దా ప్రత్యయం ఎలా వస్తుంది, తాళ ప్రత్యయం ఎలా వచ్చిందో అలాగే సూత్రం. సంఖ్యార్థంలో సర్వై ఏక అన్య కిం యత్ తద్ ఇవన్నీ కాలార్థం సమయార్థంలో చెప్పడం దా ప్రత్యయం వస్తుంది. కాలే దా కాలార్థంలో దా ప్రత్యయం వస్తుంది. ఇది సూత్రం అండి, అష్టాధ్యాయ సూత్రం. సర్వై కాన్య కిం యత్ తదః కాలేదా. కాలేదా. ఓకే. బ్రాకెట్లో పెట్టుకోండి. దీని యొక్క తాత్పర్యం ఏంటి రాసుకోండి. సర్వ ఆది శబ్దాలతోటి సర్వాది అంటే సర్వ, కిం, యత్, తత్, అస్మద్, యుస్మద్ ఇవన్నీ ఆది శబ్దంతో ఇవన్నీ తీసుకుంటామండి. అంటే సర్వనామ శబ్దాలు ఏవైతే ఉన్నాయో అన్ని తీసుకుంటాం. అంటే ఆది శబ్దంతో మనకి చెప్పాం, మొత్తం చెప్పకుండా ఉపలక్షణంగా ఒకటి చెప్పుకున్నామండి. సర్వ ఆది శబ్దాలతోటి సమయార్థంలో అంటే సమయం చెప్పే అర్థంలో, సమయం యొక్క అర్థంలో, సమయార్థంలో దా ప్రత్యయం వస్తుంది. దా ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి సర్వదా. చూడు, సర్వదా దా ఉందా అంటే ఎల్లప్పుడూ. సదా అని కూడా ఎల్లప్పుడూ.
అంటే నిత్యంగా, ఎల్లప్పుడు, కంటిన్యూగా. నెక్స్ట్ ఏకదా, ఒకసారి. ఏకదా అంటే ఒకసారి. అన్యదా, కవి ఏదో ఒకసారి, ఏదో ఒకప్పుడు, ఏదో ఒకసారి అంటే కదా. అన్యదా అంటే ఏదో ఒకసారి, అలాగా. ఒకసారి ఏదో ఒకసారి అన్యదా అంటే. నెక్స్ట్ కదా, ఎప్పుడు. ఏదో ఎప్పుడైతే. కదా గచ్చతి ప్రశ్నవాచన. కదా, కదా గచ్చతి భవతి, కదా గచ్చతి భవాన్. ఎప్పుడు వస్తావు? కదా గచ్చతి, కదాచిత్ కదా అంటారు విగతి. కదాచిత్ అంటారు. కదాచిత్ ఎప్పుడో ఒకసారి. చిత్ వస్తే మన అర్థం మాది. కదా అంటే ఊరికి ఎప్పుడు, ప్రశ్నవాచనలో అడుగుతున్నాం. ఓకే, ఎప్పుడు. ఎప్పుడు. నెక్స్ట్ యదా, ఎప్పుడైతే. యదా భవతి లిఖతి తదా పఠతి. యదా వచ్చి కసం తదా వస్తున్నామట. ఇప్పుడు కథ వచ్చినప్పుడు అనివార్యం, కథ వచ్చి యదా రావని కాదు. కానీ యదా ఎప్పుడెప్పుడు వచ్చినా అప్పుడు తదా ఖచ్చితంగా వస్తుంది. ఎత్తు శబ్దం ఎప్పుడు వచ్చినా తత్ శబ్దం ఖచ్చితంగా వస్తుంది. మనకి యదా తదా, యదా వస్తే కదా తదా ఖచ్చితంగా కావాలి. యదా స్టార్ట్ అయిందంటే తదాతో ఎండింగ్ అవుతున్నమాట. అస్తు. యదా ఎప్పుడైతే, ఎప్పుడు, ఎప్పుడు, ఎప్పుడైతే, అలా. నెక్స్ట్ తదా, తదా. అప్పుడు. తదా, అప్పుడు. ఇదం ఇదం శబ్దానికి ఇంకా ఇదం శబ్దానికి ఇదానీం, ఇదానీం రూపం కూడా వస్తుంది. ఇదం శబ్దానికి ఇదానీం రూపం కూడా వస్తుంది. ఇదానీం అంటే ఇదానీం అంటే ఇప్పుడే, జస్ట్ ఇప్పుడే, అలాంటి అర్థంలో. ఇదానీం ఇప్పుడే, అలాంటి అర్థంలో వస్తున్నాం. ఇదం శబ్దానికి ఇదానీం అనే రూపం కూడా వస్తుంది. ఇదానీం అంటే ఇప్పుడే, వెంటనే, ఇప్పుడే. ఇదానీం గచ్చతు, ఇదానీం లిఖతు, ఇదానీం ఖాదతు, ఇదానీం పిబతు. ఇప్పుడే, జస్ట్. మామూలుగా సామాన్యంగా ఇప్పుడు అనుకోండి, అధునా. సామాన్యంగా అధునా, ఇప్పుడు అంటే ఇప్పుడైనా కొంచెం వెనక ముందు చేసుకుంటాం. ఇదానీం అన్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడే రాయాలి, ఖచ్చితంగా, వెంటనే అర్థంలో. అధునా అంటే ఇప్పుడు మోదే. అధునా అన్నప్పుడు ఇప్పుడే. అధునా గచ్చామి అన్నప్పుడు అధునా కొంచెం వెనక ముందుకు వెళ్ళొచ్చు. అధునా వెంటనే వెళ్ళామట. దా మహాప్రాణమా మహోదయ? అల్ప ప్రాణం అండి, అల్ప ప్రాణం. ఈ రకంగా మనం 187వ నియమం చూసామండి. ఇది ఈ రకంగా రూపాలు తయారవుతాయి. నెక్స్ట్ 188వ నియమం చెప్పుకుందామంటదా? రేపు చెప్పుకుందాం సార్, ఆల్రెడీ 7 దాటిపోయింది. ఓకే అండి. సో ఈ నియమం రేపు 188వ నియమం. ధా ప్రత్యయం, 2 ప్రత్యయాలు. తహ ప్రత్యయం చెప్పుకున్నాము, త్రా ప్రత్యయం చెప్పుకున్నాము, థా ప్రత్యయం చెప్పుకున్నాము, దా ప్రత్యయం చెప్పుకున్నాము. 4 ప్రత్యయాలు చెప్పుకుందాం. 2 ధా ప్రత్యయం, మాత్ర ప్రత్యయం ఉపయోగించి రూపాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క అర్థం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఓకే. అస్తు. అలాగే రాస్తుంది. ఈ సంస్కృతం వాక్యాలు, తెలుగు వాక్యాలు కొద్దిగా లక్ష్మి గారికి చెప్పండి, గ్రూప్ లో పెడితే మేము రాసుకుంటాం. ఎందుకంటే ఇంకా 2 సూత్రాలే ఉన్నాయి. పంపిస్తారు. ఈ రోజు లేట్గా వచ్చినట్టున్నారు, రాలేదు, ఏదో పనిలో ఉన్నారు. సరే ఆల్రెడీ రాసున్నాయి, ఏంటండి పెట్టాలి, గ్రూప్ లో పెట్టాలి, పెట్టలేదు. ఆల్రెడీ రాసున్నాయి క్లాస్ చెప్పారు, వెళ్ళారు. పెట్టలేదండి, 55, 56 అధ్యాయాలు కూడా పెట్టలేదు. అలాగే 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 పంపిస్తుందండి. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। ధన్యవాదాలు మహోదయ. భ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే నమస్కారం గురువు గారు.